చైనా మరియు పాకిస్తాన్ దేశాల మధ్య కుదిరిన తాజా ఒప్పందం దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో కీలక మార్పుకు సంకేతంగా మారనుంది. భారత సరిహద్దు భద్రతపై ఇది ప్రభావం చూపుతుంది. చైనా మరియు పాకిస్తాన్ దేశాలు ఇమిగ్రేషన్, బోర్డు సెక్యూరిటీ మరియు సరిహద్దు నిర్వహణపై కలిసి పనిచేయడానికి ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేశాయి. ఈ గ్రూప్ ప్రధానంగా సరిహద్దుల వద్ద నిఘా పెంపు, మరియు టెర్రరిజం నిరోధం మరియు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెడుతుంది. పాకిస్తాన్ తన సరిహద్దు భద్రతా దళాల కోసం చైనా నుంచి అత్యాధునిక నిఘా పరికరాలు మరియు డిజిటల్ బోర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ పొందే అవకాశం కూడా ఉంది. చైనా, పాకిస్తాన్ దేశాలు సరిహద్దు నిర్వహణలో భాగస్వాములు కావడం వల్ల భారత్ తన పశ్చిమ మరియు ఉత్తర సరిహద్దులను ఏకకాలంలో ఒకే రకమైన నిఘా మరియు భద్రతా వ్యవస్థలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది భారత రక్షణ వ్యూహాలపై మరింత ఒత్తిడి పెంచుతుంది. చైనా అందించే అధునాతన నిఘా పరికరం వల్ల భారత కదలికలను సరిహద్దులో మరింత స్పష్టంగా పర్యవేక్షించే అవకాశం చైనాకు కలుగుతుంది. ఇది LAC మరియు అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత్ కు ప్రతికూలంగా మారవచ్చు. చైనా పాక్ ఎకానమిక్ కారిడార్ ప్రాజెక్టులతో పాటు ఇప్పుడు సెక్యూరిటీ ఒప్పందం వల్ల సరిహద్దుల్లో సైనిక అవసరాలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు వేగంగా నిర్మించే అవకాశం పాకిస్తాన్ కు ఉంటుంది. సరిహద్దుల్లో చొరబాట్లు, ఉగ్రవాద కార్యకలాపాలు మరియు నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్ కు చైనా ఆర్థిక మరియు సాంకేతిక భరోసా ఇస్తుంది. భారత సరిహద్దులను అస్థిరపరచడం ద్వారా భారత్ తన వనరులను సరిహద్దు రక్షణకి ఎక్కువగా కేటాయించేలా చైనా యొక్క దశాబ్ద కాలపు వ్యూహం. ఈ ఒప్పందం ద్వారా చైనాకు తన ప్రభావం పాకిస్తాన్ సరిహద్దుల వరకు విస్తరించబోతుంది. భారత ప్రభుత్వం ఈ పరిణామాన్ని అత్యంత గంభీరంగా పరిగణిస్తుంది. ఇప్పటికే లడాక్, జమ్మూ కాశ్మీర్ మరియు LOC వెంబడి భారత్ తన నిఘాను మెరుగుపరుచుతుంది. ఆధునిక డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నిఘా మరియు సరిహద్దుల్లో రక్షణ గోడల నిర్మాణాన్ని భారత్ మరింత వేగవంతం చేస్తుంది. ఈ జాయింట్ వర్కింగ్ గ్రూప్ ద్వారా చైనా పాకిస్తాన్ కు ఎంతవరకు సాంకేతిక సహకారం అందిస్తుందనేది రాబోయే రోజుల్లో భారత రక్షణ నిపుణులు గమనించాల్సిన ప్రధాన అంశం.